హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో శనగపిండితో బూందీ ఏ విధంగా చేయాలో చూద్దాం. నేను ముందుగా అయితే ఒక బౌల్లోనికి ఒక 1/2 కిలో శనగపిండిని అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా శనగపిండిని తీసుకున్న తర్వాత మనకి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మనం కలుపుకోవాలి. మనం మంచి క్వాలిటీ ఉన్న పిండిని యూజ్ చేసినట్లయితే మనకి బూందీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా చేత్తోనైతే ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనమైతే పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, మీకు స్ట్రక్చర్ అయితే ఈ విధంగా రావాలి. మనకి బూందీ వేసేటప్పుడు పిండి ఎలా ఉండాలంటే, మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదా, మనం దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేస్తామో కొంచెం దానికంటే కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది. చూడండి, మనం గరిటెతో ఇలా కదిపినట్లయితే, మనం ఇలా పైకి ఎత్తి చూసినట్లయితే చూడండి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనకు పిండి అనేది ఇదిగోండి ఈ విధంగా వచ్చినట్లయితే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఒక కడాయి పెట్టుకొని మనమైతే గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 1/2 కేజీ ఆయిల్ని అయితే వేస్తున్నాను. ఇలా 1/2 కేజీ ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసిన పిండితో మనకి అన్నం వేసుకుంటాం కదా, వాచుకుంటాం కదా, దాంతో కొంచెం ఇలా పిండిని అయితే గరిటెతో ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి రౌండ్ రౌండ్ బాల్స్లో పడుతూ ఉంటాయి. ఇలా పడిన తర్వాత మనం ఎక్కువ వేసినట్లయితే ఒకదానిపైన ఒకటి అతుక్కుపోయినట్లు వచ్చేస్తాయి. సో అందుకే నేను కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. కొంచెం మనకు వేడి కూడా తగులుతుంది కనుక కొంచెం పైకి అయితే నేను ఇలా పైకి పట్టుకొని అయితే వేస్తున్నాను. చూడండి, మొత్తం అయితే ఇలా వేసాను. వేసిన తర్వాత మనకైతే ఫ్రై అయిపోయింది. ఒక 1 సెకండ్ వరకు కదపకుండా తర్వాత కదిపినట్లయితే మనకైతే ఇలా అయితే మనకి గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత చూడండి, మనకు రౌండ్గా చక్కగా అయితే వచ్చాయి. మనం ఎక్కువ పిండిని వేసినట్లయితే మనకు అతుక్కుంటూ అంత పర్ఫెక్ట్గా రాదనమాట. చూడడానికి కూడా కొంచెం అంత మంచిగా అనిపించదు. పెద్దగా పూసలు అనేవి కనిపిస్తాయి. అందుకే నేను కొంచెం ఎక్కడైతే వేసుకున్నాను. చూడండి, మొత్తం మనకు పిండి అంతా ఉంది కదా, కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే మనం కొంచెం వేసుకుంటున్నాం కదా. పెద్ద కడాయి తీసుకున్నట్లయితే వంటలు ఇవి చేసే వాళ్ళు అయితే కొంచెం పెద్ద కళాయిలు తీసుకుంటారు కదా, వాళ్ళు ఎక్కువగా వేసుకుంటారు ఒకేసారిగా. మనం ఇక్కడ చిన్న కడాయి పెట్టాను కనుక ఇదిగోండి, నేనైతే కొంచెంగా అయితే వేసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ అయితే అదైతే తీసేస్తున్నాను. చూడండి, మనకి బూందీ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన తర్వాత నేను సైడ్కి అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ మనం ముందు పిండి అయితే ఉంది కదా, మనం ముందు ఎలా చేసుకున్నామో అదేవిధంగా ఇప్పుడు కూడా వేసుకోవాలి. చూడండి, సేమ్ ముందులాగే. ఇదిగోండి, మనం ఎంత స్లోగా వేస్తే అంత స్లోగా కొంచెం రౌండ్గా పడుతుంటాయి అన్నమాట. లేదంటే కొంచెం చప్పగా అయిపోయి ఒకదానికొకటి అతుక్కుపోయినట్లు అయిపోతాయి. కొంచెం వేడి తగులుతుంది కనుక నేను పైనుంచి అయితే వేస్తున్నాను. కొంచెం మనం స్లోగా వేసుకోవాలి, లేదంటే గ్యాస్ మొత్తం పడిపోద్ది అనమాట. అందుకే నేను కొంచెం స్లోగా వేసుకున్నాను. ఇదిగోండి, మనం స్వీట్ బూందీ చేసినట్లయితే మనం ముందుగానే కొంచెం ఎల్లో కలర్ ఇదిగోండి ఈ స్టేజ్లోనే మనం తీసేస్తాం. లేదు మనం కారం బూందీ చేసుకుంటున్నాం కనుక నేనైతే కొంచెం ఎక్కువసేపు అయితే ఫ్రై చేశాను. చూడండి, ముందు ఫ్రై చేసింది అయితే ఇదిగోండి ఈ కలర్లో అయితే నేనైతే తీసేసాను. తర్వాత కూడా ఇది కూడా ఫ్రై అవుతుంది. ఇదిగోండి, ఇలా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మనకి తర్వాత ఇది అయిపోయింది కదా, తర్వాత మూంపల్లీలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం ఆయిల్ ఎలాగో మరిగి ఉంది కనుక ఇవన్నీ వేగంగా ఫ్రై అయిపోయి ఇవి అయిపోయిన తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పును కూడా కొంచెం తీసుకొని పుట్నాల పప్పు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదిగోండి, ఈ పుట్నాల పప్పును కూడా ఇలా వేసుకొని ఇది వేగంగా ఫ్రై అయిపోయి ఆయిల్ బాగా మరిగి ఉంది కదా, అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మొత్తం ఈ మూడింటిని కూడా దీంట్లోకి అయితే మనం ముందుగా చేసుకున్న బూందీలోకి అయితే యాడ్ చేసుకొని అలాగే ఒక బాండీలోకి అయితే తీసుకోవాలి. మొత్తం తీసుకొని ఇప్పుడు మనం మసాలాలు కలుపుతాం కదా, కారం, సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలాలను అయితే ఇలా కలుపుకుంటాం కదా. ఇదిగోండి, ముందైతే కొంచెం సాల్ట్ని అయితే ఇలా వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మనకి ఎంత కారం కావాలంటే అంత చూసుకొని కొంచెం కారం అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలాను అయితే వేసుకోవాలి. గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఇలా కలిసేటట్లుగా ఇలా కలుపుకున్నాను. మనకి బూందీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. బాయ్.